గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నేను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో ఉన్నానన్నమాట, సికింద్రాబాద్. మీకు ఒక్కసారి ఈ టెంపుల్ యొక్క చరిత్ర చూస్తే మీకు అక్కడ కనపడుతుంది చూడండి. సురిటి అప్పయ్య ముదిరాజు గారు 19వ శతాబ్దం ఆయన వ్యవస్థాపక ధర్మకర్త అనమాట ఉజ్జయిని మహంకాళి దేవాలయంది. తర్వాత తరాలు మీరు చూస్తే వాళ్ళ కొడుకులు మనవళ్ళు ఆరో తరం. సో మా నాన్నగారు కృష్ణ ముదిరాజు గారు 6వ తరం, ఆయన తర్వాత 7వ తరం. సో కామేశ్వర్ గారు, రామేశ్వర్ గారు 7 తరాల నుంచి ఈ కుటుంబం ఈ టెంపుల్ యొక్క మంచి చెడులు చూస్తూ అండ్ డెవలప్మెంట్లో కూడా ఒక పార్ట్ అయి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు ఇంత గొప్పగా జరుగుతున్నాయన్నా, లేకపోతే ఇన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటున్నామన్నా కానీ మెయిన్ కారణం టెంపుల్ యొక్క ధర్మకర్తలు, దాన్ని నడిపించే మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. సో మొట్టమొదటిగా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కనపడింది, సో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఫస్ట్ అసలు ఎలా ఉండేవాళ్ళో చెక్క విగ్రహం. ఓకే, ఏం చెప్తారు? ఇది మీ తాతలు కానీ మీ నాన్నగారు కానీ ఈ ఫస్ట్ తెచ్చినప్పుడు ఎలా ఉండేది, అసలుకి ఎలా తీసుకొచ్చారు అంటే? శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ నేను, 7th జనరేషన్. మా తాతగారు సుట్టి అప్పయ్య గారు. అప్పుడు మనం అండర్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉండే. మనం 1813లో బర్మా బ్రిటిష్ మధ్య యుద్ధం జరిగినప్పుడు వీళ్ళ బిల్టర్ని ఆడ పంపడం జరిగింది, వాళ్ళ గ్రూప్ని ఉజ్జయిని అంటే మధ్యప్రదేశ్ క్యాపిటల్ అప్పుడు ఉజ్జయిని ఉండే. ఓకే, ఆ టైంలో పంపించారనమాట. అయితే యుద్ధం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు గట్కాలి అని 6వ శక్తి పీఠం అన్నమాట. ఆ దగ్గరలో ఆ ప్రాంతంలో ఉండేవాడు అనమాట. ఓకే. సో ఆ మధ్య ఇది జూన్ జూలై మాసం, కిమికీటకాలు వర్షాలు పడే మాసం. అది ఏదిన్నా కలర్ వ్యాధి రావడం, ఇటు యుద్ధం నుండి చివరి దశకు చేరుకోవడం, ఆయనకు ఎవరు ఇంకా దిక్కు అనేది అమ్మవారి ఏకంగా దిక్కు అని అమ్మవారిని మొరబెట్టుకుంటే సాక్షాత్ దర్శనం ఇచ్చింది. అతను దర్శనం ఇచ్చి, అమ్మ నేను ఈ యుద్ధంలో గెలిచి ఈ రోగం విముక్తులైతే మా సస్సలమైన ఇక్కడ గంజ్ బజార్లో సికింద్రాబాద్ మేము నిలుపుకుంటాం తల్లి అని అమ్మవారికి ప్రామిస్ చేసి, అదేవిధంగా 1815వ సంవత్సరంలో అమ్మవారి ఒక చెక్క విగ్రహం ఆయన స్వయంగా ఏ రూపమైతే తనకు దర్శనం ఇచ్చిందో ఆ రూపమే. ఆయన సోల్జర్ కానీ ఆయన శిల్పి కాదు. కళ్ళు మూసుకొని ఈ చెక్క విగ్రహం చెక్కడం జరిగింది. ఆయన చెక్కారు కళ్ళు మూసుకొని. అంటే ఏ రూపం అయితే ఇచ్చిందో అదే రూపం అమ్మవారి అనుగ్రహంతో అయింది. ఓకే. దాని తర్వాత 1864లో చక్కెర విగ్రహం అభిషేకాలు అవి చేయడం చేత కొంత ఖండ అనేది పూజకు పనికిరాదు విగ్రహం. దాని తర్వాత 1864లో శాస్త్రీయంగా రౌతి విగ్రహం పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆ రౌతి విగ్రహం ఇప్పుడు మనకు కనబడదు, దాని మీద కవచాలు పెట్టడం జరిగింది. ఇప్పటికీ 6 సార్లు కవచాలు. మేము అదే అనుకుంటున్నాం అనమాట. మా కోరిక అమ్మవారు స్వయంభూ అయినా ప్రతిష్ఠ అయినా భక్తులు సమక్షంలో అభిషేకాలు కైకాణాలు ఏవి జరిగినా జరగాలి. కానీ ఇక్కడ ఎందుకు అట్లా ఉంది అని అడిగితే సపతీలు పీఠాధిపతులు వీళ్ళందరూ చెప్పారు, లేదు మన కాశీలో కూడా విశాలక్షి అమ్మవారి స్వయంభూ ఎన్నుకోకుంటుంది, ప్రతిష్ట ముంగట ఉంటుంది. అటువంటి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, మీరు చేయండి మంచి జరుగుతారని చెప్పాడు. అది కూడా ఇప్పుడు కుంభాభిషేకం జాతర అనంతరం 2 నెలల తర్వాత ఉంటుంది. ఆ కార్యక్రమంలో ఇది కూడా చేపట్టాలని కూడా మా కోరిక. సో అమ్మవారు అలా హైదరాబాద్ వచ్చి ఉజ్జయిని మహంకాళి చెక్క విగ్రహం ఆయనకి కళ్ళలో వచ్చిన అమ్మవారు ఇలా చెక్కి ఆయన ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత చెక్కది కాస్త మళ్ళీ రాతిగా వాళ్ళు మళ్ళీ తీర్చిదిద్ది ఈ కుటుంబం దాదాపు 7 తరాలుగా అమ్మవారి 213 సంవత్సరాలు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఉజ్జయిని మహంకాళి కలరా వ్యాధి వచ్చినప్పుడు మిలిటరీ వాళ్ళు మొక్కుకొని తెచ్చింది, ఆర్మీ సోల్జర్. బట్ డెఫినెట్గా కొన్ని ఉంటాయి కదా అమ్మవారు ఎప్పుడైనా కళ్ళలో కనిపించడం కానీ లేకపోతే ఇంకా నాకు ఆయన తెచ్చినవి కూడా ఉన్నాయి, అది చూపిస్తాను. ఆ టైంలో అప్పయ్య గారు ఏం తీసుకొచ్చారు అమ్మవారికి సంబంధించినవి, రోగం కలర వ్యాధి నుండి మనం బయటపడడానికై తాళపత గంధాలు, జాతర ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అమ్మవారిది, అది స్పష్టంగా ఇప్పుడు చూపిస్తాను ప్లీజ్. ఇది దీంట్లో తాళపతి గంధం ఆయన తెచ్చింది అప్పయ్య గారు.
ఒక కుంకుమ రూపంలో అమ్మవారిని తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పుడు కూడా డీకోడ్ చేయించాలి. ఇంకోటి చూస్తే జాతర ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ముట్టుకోవచ్చండి ఇది రెండు దిక్కుల ఆయన ఎంబడి తీసుకొచ్చింది. ఎప్పుడన్నా చదవటానికి ప్రయత్నించారా, చదివారా? ఇది ఒక్కటైంది డీకోడ్, మిగతా ఏం అవ్వలేదు. ఇవి కాలే, డబ్బుతో కూడుకుంది. ఒక్కొక్క కమ్మకు 5,000 అడుగుతున్నాడు. అది మన దేవాదాయ శాఖ చెప్పిన చేయిస్తే సామాన్య భక్తులు కూడా దీంట్లో ఉన్న మెడిసిన్ అర్థమవుతుంది, మంచిగా ఉంటుందని కూడా చెప్పాను. సో తాళపాల గ్రంథాల మీద కూడా రాశారనమాట. అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అంటే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, తీసుకొచ్చిన తర్వాత పరిస్థితులు, తర్వాత వచ్చిన మార్పులు, అమ్మవారి మహిమ అసలుకి అమ్మవారి కళ్ళలోకి ఎలా వచ్చింది, అండ్ ఆ విగ్రహం ఆయన ఎలా చెక్కారు, అట్ ది సేమ్ టైం అప్పుల్లో జరిగిన పరిస్థితులు, అవన్నీ కూడా మీకు తాళపాల గ్రంథాల మీద ఇప్పుడు ఇవి కవచాలు 6 సార్లు మార్చారు. సో ఇవి డీకోడ్ చేశారు. ఇది ఒక్కటైంది, ఇది ఒక్కటి డీకోడ్ చేయడం జరిగింది, మిగతా చేయాలి. ఇవి చదవటానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారండి, ప్రయత్నించిన తర్వాత ఉన్నారు. ఇది ఒక్కటి ప్రయత్నించారు వాళ్ళకి. అంటే మాక్సిమం తాళపాల గ్రంథాలు అందరూ చదవకూడదు కదా. ఇది జాతర ఏ విధంగా చేయాలి, బోనం ఏ రకంగా సమర్పించాలి, ఇది ఫస్ట్ అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఫస్ట్. ఇది కవచాలు పెట్టడం ఫస్ట్, ఇది కదండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్, ఇట్లా ఎన్నిసార్లు మార్చారు. నేను అదే ఫైట్ చేస్తాను, నా అమ్మవారు ఎట్లా ఉంది, మీరు ఎందుకు ఇట్లా. ఇది తాళపది గ్రంథం. కూర్చోండి, మీరు కూర్చోండి. ఇది ఇతను రాశాడు, ఇతను డీకోడ్ చేశాడు. ఇప్పుడు ఇతను కూడా ఉన్నాడో చనిపోయాడో తెలియదు. శాస్త్రి 2019లో చేయించాను వీటిని. ఇది ఒక్కటే. వీటిని అంటే దీనిలో ఏముందో కనుక్కోవడానికి ప్రయత్నించిన వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా, లేకపోతే మంచిగా ఇంకా అంటే ఇది చదవగలిగితే ఇంకా మంచిదా? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దీని ఖరీదు 30 పైసలు. ఇప్పుడు మన 30 పైసలు ఒక ఛాయ్ కూడా రాదు. ఆ టైంలో చరిత్ర రాసిన రోజు మీరు చూడండి, ఫస్ట్ చరిత్ర 30 పైసలు. మా తాతగారు చెప్పాను కదా 7 ఉన్నారని, 7th జనరేషన్. ఇది కూడా ఒకసారి ప్రయత్నం చేసి, ఇది మా వంశంది, 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th 7 తరాల వాళ్ళు. అప్పయ్య గారు, సంజయవయ్య గారు, లక్ష్మయ్య గారు, కృష్ణయ్య గారు, లక్ష్మయ్య, కృష్ణ గారు, మళ్ళీ కామేష్ గారు, అంటే రామేశ్వర్, వీళ్ళిద్దరు. సో ఇప్పుడు ఈ తరం వాళ్ళు అమ్మవారి మంచి చెడులు చూసుకుంటున్నారు. వంశపారంపర్యంగా ఉన్న ధర్మకర్తలు వీళ్ళందరూ కూడా మీ మనడు. నెక్స్ట్ ఈ తరాన్ని మళ్ళీ 8వ తరం. సో ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటున్నావు మొత్తం. ఇది మీరు చదివారండి? ఇంగ్లీష్ చదివాను, అది మనకు రాదు, ఈ భాష మనకు రాదు. డీకోడ్ చేయించాము. వీళ్ళు తెలుగు ఉంది, దాన్ని ఇంగ్లీష్ కూడా చేయించాము. అసలు పోతురాజులో మొత్తం ఓపెన్ కావద్దు, ఈ ముక్కు వరకు బట్ట కట్టుకోవాలి, ఎర్ర బట్ట. ప్లస్ అప్పుడు మనము టైమింగ్స్, ఇప్పుడు టైమింగ్ అంటాం, సమయం అంటాం, అప్పుడు జాములు అంటుండే, గడియాలు అంటుండే. ఈ గడియాల ఇది చేయాలి, ఈ టైమింగ్లో ఇది చేయాలి అని కూడా నేను స్పష్టంగా రాసింది. ఏ టైంలో చేసే పూజ ఆ రకం. ఇది ఓపెన్ కూడా అవ్వదు, అది అవుతుంది కానీ అది చాలా డెలికేట్ ఉంటుందండి. సో అమ్మవారికి సంబంధించిన ప్రతిదీ కూడా తాళపాల గ్రంథాలపై మేము ఓనాల కనుక మా దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు ధర్మకర్తలు కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా ఆ కుటుంబానికి అధికారం ఉంది కాబట్టి ఈ తాళపాల గ్రంథాలన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి. 215 సంవత్సరాల చరిత్ర, అమ్మవారి చరిత్ర మొట్టమొదటిసారిగా మీడియా ముఖంగా సుమన్ టీవీలో చూపిస్తున్నాం. చెక్క విగ్రహానికి మొదటి అయ్యగారు. ఓకే, డీకోడ్ చేయడం కష్టం కాబట్టి ఇది ఒక్కటి డీకోడ్ చేశారు. అది కూడా తెలుగులోకి అనువదించబడింది. ఇది ఫస్ట్ అయ్యగారు, ఫస్ట్ మహంకాళి అమ్మవారికి మొట్టమొదటి అర్చకులు, ఈయన ప్రధాన అర్చకులు. ఆయన కనిపిస్తున్నారు మీకు. అమ్మవారి విగ్రహం అప్పుడు ఎలా ఉంది, ప్రధాన అర్చకులు ఎలా ఉన్నారో కూడా మీరు చూడొచ్చు. అప్పుడు దీని మీద అగ్రిమెంట్ రాశాను, ఈ గుడి దేవాలయం ఇదొకటి వేరే. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినందుకు కనీసం ఒక మంచి చరిత్ర తెలుసుకోగలిగాం మేము. ఇది ఇప్పుడు చూడండి ఎంత బాగా వీళ్ళంతా డిజైన్ చేశారు. లోపలంతా 800 సంవత్సరాల నుంచి దీన్ని జాగ్రత్తగా పెట్టారండి. అసలుకి
ఇదేంటంటారండి, తాటాక? అవునండి, తాటాకు. ఇప్పుడు ఈ తాటాకు కూడా పేపర్ వచ్చి కూడా 200 సంవత్సరాలు ఎబో అయిపోయింది. అంటే దీన్ని బట్టి మన టెంపుల్ చరిత్ర కూడా చెప్పవచ్చు. అమ్మవారి చరిత్ర తాళపాల గ్రంథాలపై లిఖింపబడినది అంటే ఎంత పాత టెంపుల్ అని కూడా చెప్పవచ్చు దీన్ని బట్టి. తాళపత్ర గ్రంథాలు. ఇంకోటి ఇది కూడా రెడ్ క్లాత్ నే పెట్టాలి, కెమికల్ అంటే పురుగులు పట్టవు, అది కూడా సైంటిఫిక్ ఉందన్నమాట. అది మా కోరిక ఏంటంటే దీంట్లో ఉన్న రహస్యం మందులు ప్రతి భక్తునికి అందాల. దీంట్లో వేక్సే చాలా క్యాన్సర్ వ్యాధికి అన్నిటికీ ఉన్నాయి. గవర్నమెంట్ సపోర్ట్ తో ముందుకెళ్ళొచ్చు కదా, ఎందుకంటే దానికి క్యాన్సర్ కి సంబంధించిన మందులు అంటే అన్ని రకాల వ్యాధులకి ఇప్పుడు వస్తున్న వ్యాధులకి మందులు కనుక్కోలేదు అంటున్నారు కాబట్టి అటువంటి దీంట్లో వ్యాధులకి మందులు కనుక్కునే చరిత్ర మొత్తం ఈ తాళపాల గ్రంథం ఉన్నది కాబట్టి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటది. అందరికి బీద వాళ్ళు ప్రతి ఒక్కరికి అందాల. మా తాతలు దేని ఉద్దేశంతో గంధం తీసుకొచ్చారో అది అందరికి చెందాల. ఇప్పుడు దీని మీద ఉన్నది ఏమన్నా ఒక మందు అన్న ఐడెంటిఫై చేయగలిగింది? మందు లేదండి దాంట్లో. జాతర ఎట్లా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇప్పుడు పోతురాజు ఎట్లుండాలా, పచ్చికుండ ఏ దిక్కులో పెట్టాలా, ఇప్పుడు వేగంలో కూడా ఎక్కడ పెట్టాలా, పచ్చికుండ ఎక్కడ పెట్టాలి, ఎంత అవుతుంది జలకడ ఖర్చు అంతా ఎంత అవుతుంది? ఇదా నాకైతే అప్పుడైతే ఒక కమ్మ వచ్చేసి అంటే ఒక ఆకు వచ్చేసి 5000 అన్నారండి. 5000 అంటే ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది. 8000 అంటే ఎన్ని ఉండొచ్చు అవి మనకేం తెలుసు, ఐడియా లేదు. మేము ఇంతవరకు దాన్ని లెక్క పెట్టారు, ఎందుకంటే ఒకవేళ తీసే ఖరాబ్ అయితే కష్టమని ఇట్లనే పెట్టాం. అంటే తీస్తే ఒకేసారి డీకోడ్ చేయాలంట? అవును, డీకోడ్ చేస్తే వాళ్ళు ఏదో కెమికల్ అవి పెట్టి చేస్తారు వాళ్ళు. మనం ఇట్లా ఓపెన్ చేసి పలిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. వచ్చే కానుకలు వీటితో కూడా చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, కానీ ఇంతవరకు అయితే మేము 1953లో ఇండోమెంట్ మా తాతగారు సుట్టికిష్ట గారు హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పుడు బకాబ్ ఉండే. 1956లో ఇండోమెంట్ అయింది. మా తాతగారు ఎందుకు చెప్తున్నా కదండి, 1 acre 37 గుంటస్ ల్యాండ్ ఇచ్చాడు టెంపుల్కి. ఈ ల్యాండ్ మా తాతగారి పేరు మీద ఉంది, సుట్టికిష్ట పేరు మీద. ఆయన 7 కబ్జా అయిపోయింది. అప్పుడు డైమండ్స్, గోల్డ్, ఎక్స్ ఐటమ్స్, యాంటిక్ పీసెస్ ఇప్పుడు ఒక్క పీస్ కూడా కనబడతలే. ఎవరివి? అమ్మవారివి. అంటే దాని రికార్డ్ ఉంది కానీ ఐటమ్స్ లేవు. చెప్పుకోవాలి సంబంధించిన డైమండ్లన్నీ మాయమైపోయినాయి. ఎవరు చెప్పాలి? డైమండ్స్ మొత్తం కూడా ఎవరు చెప్పాలా? ఎవరు పీరియడ్ పోయినాయి? మేము 7వ తరం. కానీ ఆ బుక్కులు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఎట్లున్నాయి బుక్కులు, ఇవి ఉన్నాయని దాంట్లో రాసి ఉన్నాయి, కానీ ఏం చెప్పగలను. మీ తరం వల్ల కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్ళి నాది ఒకటే సపోర్ట్ తో ఇది చేయిస్తే ప్రతి భక్తునికి దీంట్లో ఉన్న రహస్యం తెలిసి ఆ మందులు వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరిక. సో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని, ముఖ్యంగా ఆరోగ్య శాఖ నుంచి కూడా అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా, ఎందుకంటే ఆ గ్రంథాలలో ఉన్నది మామూలు కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే మందుగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కాబట్టి ఏదన్నా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఆల్రెడీ ఒకటి డీకోడ్ చేస్తే పూజ ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు అందరూ ఆచరిస్తున్నారు. కాబట్టి ఆ పూజను అలా ఆచరించాలి కాబట్టి సక్సెస్ఫుల్ గా పూజలు జరుగుతున్నాయి. మిగతా తాళపాల గ్రంథాలలో ఉన్న మిగతా పేజెస్ని వాటిని తీసుకొచ్చి కొంచెం డీకోడ్ చేయించి అన్ని రకాల వ్యాధులకి దీంట్లో బర్మా బ్రిటిష్ మధ్య యుద్ధం జరిగిందని స్పష్టంగా రాసి ఉంది. ఎవరెవరికి? బర్మా బ్రిటిష్ ఎందుకు పోయిండు ఉజ్జయినికి, ఏ విధంగా పోయిండు, దీంట్లో క్లియర్ గా రాసింది. ఆ టైంలో మేము కూడా పుట్టలేదు అనుకో ఈ బుక్ రాసినప్పుడు కూడా. కానీ చరిత్రని మీరు చాలా బాగా జాగ్రత్తగా ఇక అమ్మవారే చేయించుకుందండి. ఇది 1815వ సంవత్సరం జూలై మాసంలో మహంకాళి దేవాలయం ఇక్కడ విగ్రహంను స్థాపించేసి పూజలు స్టార్ట్ చేశారు. దానికి ఉజ్జయిని మహంకాళిగా పేరు కట్టి ఒక చిన్న గుడిగా తయారు చేశారు. మహాకాళి ఎట్లా అంటే మహాకాళేశ్వరు గట్కాళి, మహా అనేది కాళేశ్వరం తీసుకొని గట్కాని కాళీ తీసుకొని మహాకాళి, అది దాని పేరు. సో చరిత్ర అంతా కూడా ఈ బుక్లో రాశారండి.
సో ఇది హ్యావ్ చాలా మంచి చరిత్రనే అంటే ఇది మామూలు కాదు, అమ్మవారు ఎంత మహిమగల మీరు అన్నట్లుగా అవి ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్ కనుక్కొని అందరికి ఉపయోగపడేలా నిజంగా అలాంటి చరిత్ర ఉన్న తాళపాల గ్రంథాలని వాళ్ళకి సపోర్ట్ చేసి ఉంటే మొన్న కరోనా అంటే కోవిడ్ లాంటి సమయంలో కూడా వ్యాక్సిన్ ఏమొస్తుందో అది రాకుండా ఎలాంటి మెడిసిన్ తీసుకోవచ్చో కూడా ఉపయోగపడేది. ఇంకా ముందు ముందు కాలంలో ఇలాంటివి రాకుండా కాపాడాలని గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.